ప్రజా ప్రయోజనాలను వదిలిపెట్టి చంద్రబాబు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాడు, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నాడు, మొండిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పేటువంటి విషయం. అందుకనే మేము చంద్రబాబు నాయుడుని సూటిగా ఒక మాట అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు రకరకాల మాటలని చెప్తున్నాడు. ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి మెడికల్ కళాశాలలని, ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలని దేశంలో ఎక్కడైనా ప్రైవేటీకరణ జరిగిందా? ప్రైవేటు సంస్థలకు అప్పగించారా? అప్పగిస్తే చెప్పండి, చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఇదిగో ఈ పలాని కాలేజీ ప్రభుత్వ రంగ సంస్థలో ఈరోజు ప్రభుత్వం నడుపుతూ దాన్ని ప్రైవేటీకరణ చేసామని చెప్పండి. ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం, ఎన్నడూ జరగనటువంటి సాంప్రదాయం. ప్రభుత్వ రంగంలో కాలేజీని ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకి ఇచ్చారా? అది అన్నా చూపండి. మీరు ఏదైనా ఉంటే చెప్పండి, ఇదిగో ఇది జరిగిందని చెప్పి చూపించండి. కాబట్టి వైద్య రంగంలో మన రాష్ట్రం కన్నా ముందు వరుసలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఇది ప్రభుత్వ కాలేజీలు ఏదైతే ఉందో వాటిని ఎక్కడన్నా ప్రైవేట్కి ఇచ్చారా? ప్రైవేటీకరణ అనేటువంటిది జరిగిందా? ప్రైవేటీకరణ ఎక్కడన్నా చేశారా? దీనికి సమాధానం చెప్పడంలే. ఎంతసేపటికి నేను అనుకున్నటువంటి ధోరణే, దేశంలో ఎక్కడా లేనప్పుడు, ఎవరు దాన్ని చేపట్టినప్పుడు, దానివల్ల ఉపయోగాలు లేవు అని చెప్పి నిర్ధారించుకొని ఆ దిశగా అడుగులు వేయినప్పుడు మీరు ఎందుకని ఆ విధంగా పనిచేయాలనుకుంటున్నారు? ఇక్కడ మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్నారు? దాని అర్థం మీకు వచ్చేటువంటి కమిషన్లు మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, కుట్ర మీలో ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడడం కాదు, అనేక ప్రతిపక్ష పార్టీలు, మీకున్నటువంటి కూటమితో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి, మీతో జతకట్టినటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి. మీతో జతకట్టినటువంటి మీ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులు ఈరోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సభలో మాట్లాడావు. ఏం మాట్లాడావు? ఈరోజంతా నేను చాలా హుందాగా రాజకీయాలు చేసినటువంటి వాడిని, అంత హుందాగా రాజకీయాలు చేశాను, వాజ్పేయితో రాజకీయాలు చేశాను, అటువంటిది ఈరోజు చిల్లర రాజకీయాలు చూసి మాట్లాడుతున్నాను అని చెప్పన్నావు. బాగానే ఉంది. ఈ రోజు నువ్వు చిల్లర రాజకీయాలు అన్నావు. దానికి సంబంధించి వాజ్పేయి గారితో నువ్వు రాజకీయాలు చేసావు. వాజ్పేయి గారితో నువ్వు ఎలాంటి రాజకీయాలు చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, లేదంటే నేను గుర్తు చేస్తాను. ఒకసారి నెమరు వేసుకో జ్ఞాపకాలు. 2004 ముందు వాజ్పేయి గారిని ఆయన ఇంకా 6 నెలల సమయం ఉందంటే, లేదు ముందస్తు ఎన్నికలకు రావాల్సిందని చెప్పి పట్టుబట్టి 6 నెలల ముందు ఎన్నికలకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నువ్వు అధికారం కోల్పోవడమే కాకుండా కేంద్రంలో వాజ్పేయి అధికారం కూడా, వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ రోజుకు అధికారం కోల్పోవడానికి కారకుడు నువ్వు కాదా? నీ స్వార్థం కదా? 2004 తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని వదిలిపెట్టి 2009లో ఇతరులతో దత్తకట్టినటువంటి వాడు నువ్వు కాదా? ఇవి చిల్లర రాజకీయాలు కాదా? ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి నువ్వు ఈరోజు చిల్లర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, వాజ్పేయి గారితో గురించి మాట్లాడుతున్నావు. దీన్ని చిల్లర రాజకీయాలు అంటారా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహితం చేయడం, తర్వాత వాళ్ళని విమర్శించడం, వాళ్ళకి దూరం జరగడం, మళ్ళీ నీ అవసరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మరలా నువ్వేం చేసావు? 2009లో దూరం జరిగావు.